ఉపాసన అనేది రకరకాలుగా చేస్తూ ఉంటారు. మన గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే గ్రహ శాంతులకు లేదా ఆర్థిక స్థితి బాగోలేక ఏదో దేవి దేవతా మంత్రాన్నో ఉపాసన చేస్తారు. ఇవి కాక మన పక్కవారు లేదా హితులు ఆ దేవుడు కాదు ఈ దేవుడు గొప్ప మహిమలు కలవాడు, లేకుంటే ఏదడిగినా మనకిచ్చేస్తాడు అని చెప్పంగానే మనము అటువైపు వెళ్తాం. పూజలు అవి ఇవి చేస్తాం. ఇవేవి పనికిరావు. జీవితాన్ని ఉద్ధరించడానికి ఇవన్నీ అస్సలు పనికిరావు. మానవ జన్మ రావటమే చాలా గొప్ప. అందులో ఆధ్యాత్మిక మార్గంలో పయనించటం ఇంకా గొప్ప. అందులో మంత్రోపదేశం పొంది సిద్ధి ఇంకా గరణం ఈ జన్మకు సార్థకత చేసుకోవడానికి మీకు అదృష్టం కొద్దీ మహాపురుషుల గురువుల కృప కూడా లభించింది. మీ వంశము అటు 10 తరాలు ఇటు 10 తరాలు ధన్యులవుతారు. ఇక మంత్ర స్వీకరణ కొరకు ఒక మంత్రాన్ని తీసుకునే ముందు లేదా ఇచ్చేవారు ఖచ్చితంగా అరణి అనేది చూసుకోవాలి. ఆ మంత్రము సిద్ధ సాధ్యమా కాదా అనేది గమనించుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకున్న మంత్రము ఒక జన్మ సరిపోకపోతే మరలా వచ్చే జన్మలో కూడా ఆ మంత్రాన్ని జపించడం జరుగుతుంది. కామ్యక మంత్రాలకి ఈ నియమము ఉండదు. ఎందుకంటే మీరు ఏదో ఒక కోరికతో ఆ మంత్రాన్ని జపిస్తారు కనుక. మనలో చాలా మందికి ఒక భావన ఉంటుంది. అదేంటంటే మంత్ర సంఖ్య చేస్తే మంత్రము జాగృతి అయి మంత్రసిద్ధి కలుగుతుంది అని. కానీ అలా జరగదు. మంత్రం ఉపదేశించిన గురువు గారికి మీ దుష్కర్మ తొలగిపోవడానికి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి భాగం ఉంటుంది. ఉదాహరణకు ఒక మంత్రము 1,00,000 సార్లు జపం చేస్తే సిద్ధిస్తుంది అనుకుంటే మీ గురువుకి పావు భాగం అంటే 25,000, మీ కుల దేవతకి దశాంశము 10,000, మీ ఇలవెల్పుకు 10,000, మీరున్న పరిసరాల్లో గ్రామ దేవతకి 10,000 సార్లు, మీ తల్లిదండ్రులకి దశాంశము, యమ నియమాలు సరిగ్గా పాటించకుంటే 20,000 పోగా మిగిలినది మీకు అదృష్టముంటే సంఖ్యగా వస్తుంది. అదృష్టమని ఎందుకంటే మరలా కర్మ అడ్డుపడకుండా ఉంటే అప్పుడు ఆ సంఖ్య అయినా వస్తుంది. జీవితార్థానికి మోక్షమునకు సాధన చేసే మంత్రం కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటుంది. సర్వం శివార్పణం.